2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో భర్త కొన్నిసార్లు ఇంపార్టెంట్ అయినా అంటే నపుంసకుడు అయినా సరే కొంతమందేంటంటే ఇళ్లల్లోనే పెట్టుకొని టార్చర్ చూపిస్తూ ఉంటారు. కానీ భార్య దాన్ని ఏ రకంగానూ ప్రూవ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కొంతమంది. వీళ్ళ బెదిరింపుల వల్లో, బ్లాక్‌మెయిల్ వల్లో, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ వల్లో, లేదనంటే అథారిటేటివ్‌గా ఎక్కువ ఉండటం వల్లో, రకరకాలైనటువంటి కారణాల వల్ల ప్రూవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో లీగల్‌గా ఏ విధంగా ప్రూవ్ చేయవచ్చు అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్ర గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కొన్ని ఇళ్లలో కనుక మనం చూస్తే భార్యాభర్తల్లో భర్త నపుంసకుడై ఉంటాడు. భార్య మీద ఆధిపత్యం మామూలుగా ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది. బయట పెడితే చంపేస్తాను నేను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళేమో ప్రూవ్ చేయలేరు. అలానే కొంతమంది టార్చర్ అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని లీగల్గా ఏ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు? వాళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటుందా? చాలా మంది మహిళా సోదరి మళ్ళీ బాధలు పడుతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేకపోతుంటారు. ముఖ్యంగా 4 గోడల మధ్య జరగాల్సిన సంసారం అన్నది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అన్నది ఉండదు. ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం అన్నదే ఉండదు. కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. భర్త ఇంపార్టెంట్గా ఉండి ఆ భార్య అనుభవించే నరకం ఏదైతే ఉంటుందో తన వైవాహిక జీవితం అనేది నిత్య నరకంగా ఉంటుంది. ఈ విషయం మీద లీగల్ సెక్షన్స్ కానీ కోర్టులు కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తూ ఉంటాయి. ఎలా ఫేస్ చేయాలి, ఎలా అప్రోచ్ కావాలి, ఎలా ప్రూవ్ చేయాలి, ఫైనల్గా ఎలాంటి జడ్జిమెంట్ తీసుకోవాలి కూడా ముందుగా ఈ విషయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ముందుగా భర్త ఇంపార్టెంట్ అని భార్య గుర్తించినట్లయితే ఎక్కువగా మరి కాలయాపన కాకుండా తొందరలోనే తెలుసుకోవడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. లేట్ చేయడం వల్ల కూడా కొన్ని లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను మీకు వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అన్న విషయం మీద. తొందరలోనే తన భర్త ఇంపార్టెంట్, కొన్ని రోజులు పెళ్ళి అయిన కొద్ది రోజుల్లోనో కొద్ది నెలల్లోనో తెలిస్తే ఆ భార్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకుండా తన పేరెంట్స్కి కానీ తన పెద్దలకు కానీ తెలియపరిచి ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఏరియాలు ఉంటారో ఆ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్ట్ చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ని వాళ్ళు చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ ప్రకారం మెడికల్ ఆఫీసరు డెఫినెట్గా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ ఒక్క రిపోర్ట్ సరిపోతుందంటే ఆ ఒక్క రిపోర్ట్ సరిపోదు. నెంబర్ 2, ఇమీడియట్గా నెక్స్ట్ అఫీషియల్ అథారిటీ ఉంటాడు, అంటే ఒక యూరాలజిస్ట్. ఇందాక నేను చెప్పింది జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే జనరల్ మెడిసిన్ చేసినటువంటి ఒక మెడికల్ ప్రాక్టీషనర్, గవర్నమెంట్ డాక్టర్ మాత్రమే, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మాత్రమే మెడికల్ టెస్ట్ చేసే అథారిటీ ఉంటుంది. నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఈ ఎరెక్టైల్ టెస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫై చేసే అధికారం వాళ్ళకి లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. నెంబర్ 2, ఆ టెస్ట్ అయిన తర్వాత నెంబర్ 2 సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ యూరాలజిస్ట్ కానీ డెఫినెట్గా ఆయనతో పాటు మరొక టెస్ట్ చేయించుకోవాలి. యూరాలజిస్ట్ కూడా ఒక టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ చేసినటువంటి అతనిచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ను కూడా లింక్ పెట్టుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత థర్డ్ పాయింట్, ఆ అమ్మాయి ఎవరైతే వైఫ్ ఉంటుందో వైఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తూ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. అఫిడవిట్లో ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయింది, ఎలా తను దూరం పెడుతున్నాడు, ఎందుకు దగ్గర రావట్లేదు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని పూర్తిగా ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్తో మాట్లాడితే ఒక అఫిడవిట్ డ్రాఫ్ట్ చేస్తారు. ఆ 3 పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ 3 డాక్యుమెంట్స్ కూడా చాలా అత్యంత కీలకమైనటువంటివి కోర్టులో రేపు సబ్మిషన్ చేయడానికి. ఈ 3ట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మరొక కీలకంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ హస్బెండ్ నేను ఈ టెస్ట్లకి రాను అని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు చాలామంది. రిజెక్ట్ చేయడానికి కూడా ఇంపార్టెంట్గానే గుర్తిస్తుంది కోర్టు. టెస్ట్కి ఎన్నోసార్లు రమ్మనమని చెప్పినప్పుడు కూడా ఆ టెస్ట్కి అతను రాకుండా నెగ్లెక్ట్ చేస్తున్నా, రిజెక్ట్ చేస్తున్నా, దీనికి కావాల్సిన కొంత ఆధారాలు కానీ సేకరించుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే నేను టెస్ట్ కూడా నేను చాలా ధీరుణ్ణి, నేను చాలా వీరుణ్ణి, నేను ఖచ్చితంగా నాకు అలాంటివి ఏమీ లేవు, నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు, నన్ను మన కుటుంబం దగ్గర నా స్నేహితుల దగ్గర చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నావు, నేను ఈ టెస్ట్ చేయించుకోను అని చెప్పి ఎవరైనా మీ హస్బెండ్ ఇట్లా మాట్లాడితే ఆ యొక్క రిజెక్షన్ను కూడా అది ఇంపార్టెంట్గానే పరిగణిస్తుంది కోర్టు. అఫిడవిట్లో అప్పుడు ఇంకా టెస్ట్లే ఉండవు, డైరెక్ట్గా అఫిడవిట్ సబ్మిట్ చేసి ఆ అఫిడవిట్ని డైరెక్ట్గా మనం కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది టెస్ట్కి వెళ్ళమని చెప్పి. ఒకవేళ కోర్టు టెస్ట్కి వెళ్ళమన్నప్పుడు తప్పనిసరిగా అతను కోర్టుకు వెళ్ళాల్సిందే. కోర్టు గైడ్లైన్స్ ప్రకారం కోర్టు వెళ్తే తప్పనిసరిగా ఆ ఇంపార్టెంటా రియలా అనేది అక్కడ బయటపడే అవకాశం ఉంటుంది. అక్కడ అతను తప్పించుకునే అవకాశం ఉండదు.
ఒకవేళ కోర్టు చెప్పినప్పుడు కూడా తప్పించుకుని అనుకోండి, ఇమీడియట్గా అనల్మెంట్ కానీ డివోర్స్ పిటిషన్ కోర్టులో వేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కోర్టులో ఆ అమ్మాయి ఈ రకమైన 3 రకాలైనటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిషన్ అనేది దగ్గరలో పెట్టుకోవాలి. ఈ దగ్గర పెట్టుకున్న తర్వాత కోర్టుకు అప్రోచ్, ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత ఎక్కువ కాలయాపన చేశారనుకోండి, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా డిలే మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలకి 1 ఏడాది పాటు, 2 ఏళ్ల పాటు, 3 ఏళ్ల పాటు దాన్ని భరించి అప్పుడు కోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టుకు మీరు సంజేసి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల పాటు కోర్టుకు అప్రోచ్ కాకుండా ఉన్నారని చెప్పి కోర్టు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇంపార్టెంట్ అని తెలిసి కూడా మీరు ఎందుకు భరించారు అన్న విషయానికి దానికి సరైన సంజేసి ఇచ్చుకునే ప్రయత్నంలో మీరు ఉన్నప్పుడే డిలే అయితే మాత్రం కోర్టుకు వెళ్ళండి. సో దీనికి సంబంధించి డిలే అయితే డిలే పిటిషన్ ఫైల్ చేసుకోవాలి, మీరు సంజేసి ఇచ్చుకోవాలి, ఎందుకు ఇన్ని రోజుల పాటు మీరు కోర్టుకు అప్రోచ్ కావాలనే విషయం కూడా చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు నేను చెప్తాను. కొంతమంది మహిళామణులు ఏం చేస్తారంటే కావాలని భర్త కాస్త అన్ని రకాలుగా సౌకర్యాలు అందజేసినప్పుడు కూడా కొన్ని రోజులు సాంసారిక జీవితాన్ని అనుభవిస్తారు. రకరకాల కారణాల రీత్యా దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టకూడదనే విషయాన్ని చేస్తూ ఏదో ఒక కారణం రీత్యా భర్త ఈ మధ్య సరిగా రావట్లేదనే విషయాన్ని కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అతని మీద ఒక చిన్న ఒక అలిగేషన్ వేసి ఆ అలిగేషన్తో కోర్టుకు వచ్చి అతను ఇంపార్టెంట్ అని చెప్పి అతను చేస్తే, అతను ఒకవేళ టెస్ట్లో కానీ అతను ఇంపార్టెంట్ కాదు అని కానీ తేలితే మీరు మరలా ఒక భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం, అంటే కోర్టును తప్పుదోవ పట్టించి కోర్టు యొక్క సమయాన్ని కూడా వృధాపరుచుకున్నారు కాబట్టి కోర్టు నుంచి కూడా మీరు కొంత భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కావాలని చేస్తే మాత్రం మీకు ఇబ్బందులు తప్పవు. నిజంగానే ఉంటే మాత్రం కోర్టు మీకు మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తుంది. నిజంగా సమస్య లేకుండా మీరే సమస్యని క్రియేట్ చేసి దాన్ని తప్పుదో పట్టించి కోర్టు సమయాన్ని మాత్రం వృధా చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఒక విషయాన్ని నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఆవిడకి రీసెంట్గా మొన్న మే 5వ తారీఖున మ్యారేజ్ అయింది. మే 5న మ్యారేజ్ అయిన తర్వాత 3 months అయింది. మే, జూన్, జూలై, ఆగస్టులో ఏం చేసింది ఆవిడ, తన భర్త ఇంపార్టెంట్ అని చెప్పి మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన సంఘటన నేను మీకు చెప్తున్నా. ఆ మహిళ ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళి నా భర్త ఇంపార్టెంట్ అని చెప్పి నాకు 2 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వాలి, నన్ను చీటింగ్ చేశాడని చెప్పి ఆ మహిళ మన కోర్టుకి అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇమీడియట్గా సదరు కోర్టు వాళ్ళు ఏం చేశారంటే టెస్ట్కి అని చెప్పి రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ టెస్ట్లో అతను ఇంపార్టెంట్ కాదు అని చెప్పి రిజల్ట్ వచ్చింది. అయితే మరలా ఆ టెస్ట్ రాంగ్, మళ్ళీ టెస్ట్ చేయమని చెప్పి మళ్ళీ ఆవిడ 2వ సారి కూడా వేసింది. బట్ ఏదున్నప్పుడు కూడా నాకు 2 కోట్ల భరణం ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి ఆవిడ కోర్టుకి మరలా ఆశ్రయించింది. సో సెకండ్ టైం కూడా కోర్టు ఏం చేశారంటే తను చెప్పినటువంటి ఏదైతే ఆ ఏరియాలో మెడికల్ ఆఫీసర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతను ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ఎరెక్టైల్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఆ టెస్ట్లో మాత్రం అతను అందులో కూడా పాస్ అయ్యాడు. సో ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే అదంతా నాకు సంబంధం లేదు, నా మూడు నాకు వద్దు, నా భర్త నాకు వద్దు, నాకు 2 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తారా చస్తారా, మీరు ఇవ్వకపోతే నేను ఊరుకోనని చెప్పి ఆవిడ తన అడ్వకేట్ ద్వారా మళ్ళీ భోపాల్ కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ మహిళమని. దీని మీద కోర్టు గట్టిగా చివట్లు పెట్టి ఆ అడ్వకేట్ని చివట్లు పెట్టడం జరిగింది, ఆ క్లయింట్ని కూడా చివట్లు పెట్టి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో మాత్రం రావద్దని చెప్పి గట్టిగా మాట్లాడి పంపించడం కూడా జరిగింది. సో కొంతమంది మెయింటెనెన్స్ కావాలని చెప్పి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. 2-3 నెలలకి, వారం రోజులకి, 10 రోజులకు కూడా ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. పాప భర్త చెప్పుకోలేడు, నలిగిపోతూ ఉంటాడు. అటువంటి సందర్భాల్లో చట్టాలు బోత్ సైడ్స్, మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా రక్షణాత్మకంగా ఉంటాయి. ఒకవేళ అటువంటి సమస్య మీకు వస్తే మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు ఇంపార్టెంట్ కాకపోతే మీరు వెళ్ళి టెస్ట్లకు వెళ్ళండి. నిజంగా ఇంపార్టెంట్ అయితే ఆ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసేయండి, ఆమె లైఫ్ని ఆమె డీల్ చేసుకుంటుంది. అంతేగాని ఇబ్బందులకు గురి చేసి ఆమెని హెరాస్మెంట్ చేసి మెంటల్ ఫిజికల్గా హెరాస్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ర రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.